హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా, హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో సో ఈరోజు నా ఫ్రైడే మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో ఈ వ్లాగ్‌లో అయితే షేర్ చేస్తున్నాను అనమాట. శుక్రవారం అంటే చాలా చాలా స్పెషల్‌గా ఉంటుందన్నమాట. సో సో శుక్రవారం నేనైతే ఇంకా లలిత సహస్రనామ పారాయణం చేస్తున్నాను. సో అందుకని ఈరోజు అయితే అమ్మవారి కోసం నివేదించడానికి నిమ్మకాయ పులిహోర చేశాను. అలాగే ఇంకా పొద్దున్నే ఈ విధంగా గుమ్మం దగ్గర అయితే ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో ఫస్ట్ పని అయితే ముగ్గు పెట్టుకోవడమును కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఈరోజు అయితే ఇంకా నైవేద్యం చేస్తున్నాను కాబట్టి ఇంకా స్టవ్ దగ్గర అయితే చక్కగా ముగ్గది పెట్టేసుకొని చక్కగా పసుపు కుంకుమతో అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను అనమాట. సో మంచి పాజిటివ్ వైబ్తో ఉంటుంది. నెక్స్ట్ అలాగే ఇంకా ఒక సాంబ్రాణి ధూప్ స్టిక్ ఉంటుంది కదా, అదైతే వెలిగించేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇంకా పొగొస్తూ ఉంటుంది, మంచి స్మెల్ ఉంటుందన్నమాట. సో ఇంకా ఈ విధంగా అయితే స్టవ్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ పులిహోర అని చెప్పాను కదా. సో నేనైతే ఇక్కడ ఒక గ్లాసున్నర బియ్యం అయితే తీసుకున్నాను. ఇంకా మామూలు సోనా మసూరి రైస్ ఉంటాయి కదా అవన్నమాట. నార్మల్గా రైస్ అయితే ఇంకొంచెం బ్రౌన్ రైస్ అయితే పెడతా ఉంటాను. సో ఇంకా పులిహోర, ఫ్రైడ్ రైస్ అలాంటివి చేసినప్పుడు నార్మల్ సన్న బియ్యం అయితే పెడతాను అనమాట. సో ఇంకా బియ్యం అయితే నీట్గా కడిగేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించేసి రైస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నెక్స్ట్ పని అయితే చేస్తాను. ఇంకా ఈరోజు వచ్చేసి మార్నింగ్ క్యారెట్ జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ క్యారెట్స్ వచ్చేసి బుజ్జి బుజ్జిగా భలే ఉన్నాయి, చిన్న చిన్న క్యారెట్స్ అనమాట. ఇంకా టిఫిన్ వచ్చేసి ఈరోజైతే దోశ అనమాట. సో ఇంకా పిండి అంతా బయట పెట్టేసుకున్నాను. క్యారెట్స్ కూడా ఫ్రిడ్జ్లో ఉంటాయి కదా, చల్లగా ఉంటాయి. కడిగేసుకొని కొంచెం సేపు నీళ్ళలో అయితే పెట్టుకున్నాను అనమాట. పులిహోర చేయడం కోసం అయితే ఇంకా కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లము అన్నీ తురిమి పెట్టుకున్నాను. అలాగే పులిహోరలో కూడా క్యారెట్ వేస్తే కలర్ఫుల్గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో 2-3 క్యారెట్లను అయితే చక్కగా తురిమేసి పెట్టుకున్నాను. ఇంకా నెక్స్ట్ దోశలోకి చట్నీ కోసం అయితే పల్లీలు అవి ఫ్రై చేసి పెట్టేశాను అనమాట. ఇంకా ఈలోపు కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు నిమ్మకాయలు కూడా కట్ చేసి రసం అయితే తీసేసుకున్నాను. ఇంకా పులిహోర అయితే తర్వాత కలుపుతాను అనమాట. ఫస్ట్ అయితే జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా క్యారెట్ ముక్కలన్నీ కూడా జార్లో అయితే వేసేసుకున్నాను అనమాట. కొంచెం యాలుక్కాయ, బెల్లం వేసేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ అయితే మిక్సీ చేస్తాను. చాలా సింపుల్గా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో నార్మల్గా స్ట్రైనర్తో వడగడితే చాలామందికి నచ్చదు. మా పిల్లలైతే అసలు తాగరనమాట. సో నేను కంపల్సరీ క్లాత్లోనే వడగడతాను. మనకి ఇంకా జ్యూసర్స్ ఉంటే చక్కగా ఆ జ్యూసర్లో అయితే కనుక ఈ పీల్ అంతా పోయి నీట్గా ఒత్తి జ్యూసే వస్తుంది. సో నేనైతే ఇంకా ఇలా క్లాత్తో వడగట్టేస్తాను. ఇంకా క్యారెట్ జ్యూస్ అయితే రెడీ అయిపోయిందనమాట. సో రోజు జ్యూస్ తాగితే మన హెల్త్కి చాలా మంచిది. నేను పాసిబిలిటీ ఉంటే కనుక మ్యాక్సిమం చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంకా జ్యూస్ జగ్లో పోసేసుకుని పక్కన పెట్టుకుని ఈలోపు చట్నీ అయితే కొంచెం వేయించి పెట్టాను కదా, ఉప్పేసి గ్రైండ్ చేసి పెట్టేసుకున్నాను. చట్నీ అయితే రెడీ అయిపోయిందనమాట. ఇంకా కుక్కర్ అయితే తీసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా టిఫిన్ అయితే దోశ అయితే వేసేస్తున్నాను. దోశలు తినేలోపు ఇంకా పిల్లలు రెడీ అయ్యేలోపు ఇంకా తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుందనమాట. సో నేను ఏంటంటే ఈరోజు లంచ్ బాక్స్ కూడా పులిహోర పెట్టేశాను. సో ఇంకా అందుకని ఫస్ట్ అయితే దోశలు వేసేసి అలాగే జ్యూస్ కూడా పోసేసి ఇచ్చేసిన తర్వాత ఇంకా తాలింపు అయితే వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ రైస్ మొత్తం వండిన రైస్ అంతా కలిపేస్తున్నాను కాబట్టి ఇంకా గ్లాసున్నర రైస్ అయితే వేసేసుకొని ఇందులో ఇంకా అన్నం ఒకసారి ఇలాగ కలిపేసుకొని కొంచెము కరివేపాకు, అలాగే కొంచెం ఉప్పు, నెక్స్ట్ వచ్చేసి పసుపు అనమాట. కరివేపాకు వేడివేడి అన్నంలో వేస్తే మగ్గి అదొక మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఆరోమా చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం పచ్చి కరివేపాకు కూడా వేసానన్నమాట. సో ఉప్పు, పసుపు వేసి కలిపేసిన తర్వాత సో ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఇందులో 3 నిమ్మకాయల రసం అయితే వేసాను. పెద్ద పెద్ద కాయలు అనమాట. ఒక అర గ్లాసు బియ్యంకి ఒక కాయ చొప్పున అనుకుంటే అలా వేసాను. నాకు కరెక్ట్గా సరిపోయిందనమాట. గ్లాసున్నర రైస్కి 3 నిమ్మకాయలు చక్కగా రసం సరిపోయింది. మళ్ళీ పులుపు చూడడం అదే ఏం చేయలేదనమాట, కరెక్ట్గా సరిపోయింది.
ఇంకా ఇక్కడ వచ్చేసి 3 గిన్నెలు నూనె వేసుకొని ఫస్ట్ పల్లీలు వేస్తాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆవాలు, జీలకర్ర ఇవన్నీ తర్వాత వేస్తాను అనమాట. లేదంటే పల్లీలు వేగినట్టు అనిపించవు. అందుకని ఫస్ట్ పల్లీలు వేసేస్తాను. నెక్స్ట్ ఇంకా కొత్తిమీర, అలాగే క్యారెట్ తురుము కొంచెం వేసాను అనమాట. కొంచెం క్యారెట్ తురుము పులిహోరలో పచ్చిదే వేసేస్తాను. అది వేరేగా ఉంటుంది టేస్ట్, ఇది వేరేగా ఉంటుంది అనమాట. సో కొంచెం పచ్చివి కొంచెము ఇంకా ఆయిల్లో అయితే ఫ్రై చేస్తాను. ఇంకా అల్లం తురుము అన్నీ వేసుకున్నాను కదా, లాస్ట్లో కొంచెం ఇంగ వేసేసి ఇంకా ఈ తాలింపు అంతా పులిహోరలో వేస్తాను. సో ఇంకా మొత్తం అయితే కలిపేసాను అనమాట. ఇంకా ఫస్ట్ అయితే అమ్మవారికి నివేదించడానికి అయితే వేరే బౌల్లోకి అయితే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా వీళ్ళు లంచ్ తినేసరికి నాకు పూజ అంతా అయిపోతుంది కదా, ఇంకా అందుకని అయితే ఇంకా లంచ్ బాక్స్ కూడా సేమ్ ఇదే పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చేసిన తర్వాత ఇంకా ఈరోజు అయితే ఈ విధంగా చక్కగా శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను. ఇంకా ఈరోజు అయితే శుక్రవారం కాబట్టి ఇంకా కంపల్సరీ అయితే గుడికి అయితే వెళ్తాను అనమాట. ఇంకా ఈరోజు అయితే లలితా సహస్రనామం అయితే చదువుకున్నాను. ఇంకా ఇంట్లో లలితా సహస్రనామం పారాయణం అంతా అయిన తర్వాత అమ్మవారికి నివేదన చేసి హారతి అంతా ఇచ్చిన తర్వాత అప్పుడైతే టెంపుల్కి వెళ్తాను అనమాట. నేను ఎవ్రీ ఫ్రైడే వెళ్ళడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో ఇదండి ఈరోజు వ్లాగు. అమ్మవారి దర్శనం కూడా చూడండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే వ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా ఫాలో చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అమ్మవారి గుడిలో చూసారా ఎంత సందడిగా ఉందో. అమ్మవారికి హారతి, లాస్ట్ హారతి ఇచ్చేటప్పుడు ఇలా అందరూ అయితే స్తోత్రాలు చదువుతారు. ఇది ఈరోజు వ్లాగు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.